శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. అబ్బా, ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి బాగుందండి. గతంలో కంటే దివ్యంగా ఉంది. గతంలో చాలా బాధపడ్డాం. సింహరాశి వారు గత 3-4 నెలలుగా చాలా బాధపడ్డారు. అన్ని రకాలుగా ఆరోగ్యరీత్యా, ధనరీత్యా, ఉద్యోగరీత్యా అన్ని రకాలు బాధపడ్డామండి. కానీ మార్చి మాసంలో సింహరాశులకు బాగుందండి. గ్రహ సంచారం బాగుంది, యోగదాయకం ఉందండి. ఇప్పుడు గట్టి ప్రయత్నం చేసుకోవాలి మీరు. మంచి రోజుల్లో పడుతున్నారు, మంచి భవిష్యత్తులో పడుతున్నారు. మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఇప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మంచి సమయం సింహరాశి వారికి. ఏమి ఆధారపడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే దంపతుల మధ్య శక్తి బాగుంటుందండి. ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుందన్నమాట. ఈ సింహరాశి వారికి, స్త్రీలకు సంతానం లేని వారికి కూడా సమయం అనుకూలమైన సమయం అన్ని విధాలా కూడా. అలాగే మీకు ఆర్థికంగా బాగుందండి. ఆర్థిక విషయాలు బాగున్నాయి. అలాగే సమయానికి ఏదో ధనం చేతికి అందుతుంది. బాకీలు తీరుస్తారు. అలాగే ఉన్నాయి కూడా మీకు వసూలు అవుతాయి ప్రయత్నం చేస్తే. ఇక శుభములకు అవుతుందని మీకు శుభకార్యాలు పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసస్తులు కొనుక్కున్నారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రుడి యొక్క ఆదరణ లభిస్తుంది మీకు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయండి. నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆటంకం వచ్చి ఆగిపోతే అది మళ్ళీ మీరు ప్రారంభిస్తారు. అలాగే వ్యవహార జయం, కార్యసిద్ధి, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తి రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. మీ స్కిల్ బయటపడుతుంది. మీరు ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు, పైకి ఎక్కుతారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి మీకు. ఇప్పుడు చక్కగానే పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీరు మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే ముఖ్యంగా చెప్పే సలహా సూచన ఏమిటి అంటే, దయచేసి పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని బ్రాహ్మణ్ని దూషించవద్దు. ఎవరిని ఏమనొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎందుకంటే తెలిసి తెలియక గురువుని బ్రాహ్మణ్ని దూషించడం వల్ల మీకు తెలియని కర్మలు అంటుకుంటాయి. దయచేసి ఏమనొద్దు. గౌరవించండి, గౌరవంగా మాట్లాడండి. ప్రతి వాళ్ళతో కూడా ఎవరితో కూడా విభేదాలు పెట్టుకోవద్దు. దయచేసి ఈ మాసం మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోండి. అలాగే ఇతరుల విషయం వేలుపెట్టద్దు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. సాక్ష్య సంతకం చేయకూడదు. మధ్యవర్తితో పని చెయ్యదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందని ఈ మాసం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. షేర్ మార్కెట్ ఉన్న వాళ్ళకి బాగుంది. ఇక సినిమా, టీవీ రంగం ఉన్నవారు, కళాకారులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయని మీకు ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి. చక్కగా ఉంది. ప్రజలకి కావాల్సిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు ప్రజల వల్ల. మీరు అలాగే అయితే మీకు ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. నరఘోష, నరపీడ కనిపిస్తుంది. శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుందండి. మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగం కూడా బాగుందని చక్కగా ఉంది. మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. కానీ గృహ మార్పు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుంది.
ఇక చదువుకునే విద్యార్థులు ఇది పరీక్ష సమయం, చక్కగా చదవండి, చక్కగా పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. కానీ కష్టపడండి, చదవండి, చదువుపైనే శ్రద్ధ వహించండి. ఇతర వ్యాపకాలు మీరు పెట్టుకోవద్దు. మంచి బంగారు భవిష్యత్తు ఉందమ్మా, మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఇకపోతే ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండమ్మా, మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక నేను చెప్పిన రాశి ఫలాలు కేవలం ఈ మాస ఫలాలు మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ, దాని మీద బేసిక్గా ఉంటుందమ్మా. ఎందుకంటే ఫలితాలు ఈ చెప్పినవి అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పి జరిగినాయి అని, కొంతమంది జరగలేదు అని కొంతమంది కాల్ చేస్తారమ్మా. దయచేసి గమనించండి. ఏమన్నా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీ ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ యొక్క సింహరాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి ప్రథమంగా ప్రతి వాళ్ళు. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి వారు. సూర్య నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. సూర్య అష్టకం చదవండి లేకపోతే వినండి. అలాగే ఎవరైనా ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేని వారు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా ఒక ఆదివారం రోజున కిలోపావు గోధుమలు ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం చేయండి. ఇకపోతే విష్ణు సహస్రనామం చదువుకోండి. అలాగే ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే, అంటే సకల శత్రు రోగ రుణబాధలు పడేవారు ఎవరైనా ఉంటే మీ దగ్గర దేవాలయంలో పౌర్ణమి రోజున చండీ హోమం చేస్తారమ్మా. అమ్మవారికి చండీ హోమం చేయించుకోండి. ఇకపోతే మీరు వీలైతే ఈ మాసంలో మీ గృహంలో కానీ లేదంటే దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మీ పనులకి ఆటంకం లేకుండా పనులు కార్యాలు పూర్తవుతాయి. మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరుతుంది ఆ సత్యదేవుడి దయ వల్ల, కృప వల్ల. ఇకపోతే మోగజనులకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి వేయండి, అలాగే పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా భిక్షగాళ్ళు తారసపడితే భిక్షగాళ్ళు, అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అలాగే బ్లైండ్ పర్సన్స్ మీకు తారసపడితే తప్పనిసరిగా వారికి చేతిలో తినడానికి ఏదో ఒకటి పెట్టండి. ఒక పండు పొలవ ఇవ్వండి లేదా అన్నం పెట్టండి. ఎంతో కొంత ధనాన్ని వారి చేతిలో పెట్టండి. ఎందుకంటే దాన ధర్మం చేయడం వల్ల మన కర్మ దోషాలు తగ్గుతాయి. మన ఎన్ని పూజలు పునస్కారాలు వ్రతాలు నోవులు చేసినా ఒక్కొక్కసారి ఫలించవు. ఎందుకంటే మన పూర్వజన్మ పాప కర్మాలు ఉంటాయి, అది వెంటాడితే మనకి. అందువల్ల ఎప్పుడు కూడా మన దాన ధర్మాలు చేసుకోవాలి. దానివల్ల మనకి ఫలితాలు కనిపిస్తాయి. అందువల్ల ఈ సింహరాశి వారు ఏం కంగారు పడాల్సిన పని లేదు. చక్కగా ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వెయ్యండి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు, స్వస్తి.